నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సవ్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలన్నా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పి పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక ½ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది, అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంచెం ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. The tokens be issued over the online mode as well. Will the tokens be issued over the online mode as well? Yes, it has to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్. Sir, we've been told 12th midnight the ticket issue will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. ఈసారికి ఓన్లీ టోకన్స్ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 దిక్కులు ఇస్తారా, ఎట్లా చేస్తారా, అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు. So between 2014 and 2019, the average footfall when it was 2 day after when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, మొదటి రోజు ఎక్కువ ఉంటుంది, spillover will have that in the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrim to have darshan. No, నేనేమంటారంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible, will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం.
సార్, 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. అన్ని విషయాలు విజిలెన్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉంటున్నారు, తిరుపతిలో వాళ్ళు పట్టించుకోవాలి పూర్తిగా. నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదేమా మీకు మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతినడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అవన్నీ వస్తాయి. అల్టిమేట్ గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటా. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దట్. వీఐపీల కోసమే బ్రేక్ఫాస్ట్ సమయాన్ని మార్చారనేది గత పాలనలో మార్చారు, కానీ దాన్ని తిరిగి మార్చాలని చాలా మంది కోరుకుంటున్నారు సార్. నేను అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాను. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీసీగా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. పొంగయ్య గారు మాట్లాడుతూ ఈ ఘటనలో పూర్తి వైఫల్యం టీటీడీ ఈఓది, అడిషనల్ ఈఓది బాధ్యత తీసుకోవాలంటే కూడా పొంగయ్య గారు చెప్పారు. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈఓకు చెప్తున్నా, జాయింట్ ఈఓకి చెప్తున్నా, చైర్మన్ చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది వస్తున్నటువంటి విమర్శలు పోలీసులకు కావచ్చు, టీటీడీకి కావచ్చు. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఐఎమ్ టేకింగ్. utmost efficient way, which is the right the path according to my conscience, I am taking decision. Sir, apart from the judicial inquiry, will it be wise to organize dharmika sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident, sir. No, overall other aspects, all stakeholders yokka అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్వి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో. ఇప్పుడు కొంతమంది అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, పిల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 5 లక్షల మందికి కొంతమంది లైన్ పెట్టుకొని తిరుపతిలో ఇవ్వడం అనేది పెద్ద. అదేమో నేనేమంటానంటే మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటా వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమలరావుకో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు. బీ క్లియర్, దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్. ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయండి ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది. ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్,
మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. సో రీసెంట్లీ పరకమని స్కామ్ వాజ్ అన్నారు. ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. అండ్ బట్ స్కామ్ వాజ్ అన్నారు అండ్ ఫైనలీ ఇట్ వాజ్ డిస్పోజ్ బిఫోర్ లోకల్ అక్కడ. Lots of cases are there. Vigilance inquiry had also happened. Will the state government also look into these? No, everything అండి. ఎవరు తప్పు చేసినా మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు. You are going to take that punishment this Janma only. You have seen that. Not now. So many occasions. నేను so many persons చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు కిందప్పటి నుంచి. కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరు సఫర్ కాదు. బీ క్లియర్. యూ గో త్రూ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా, ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు, సెటిల్ చేసేస్తాడు. కాబట్టి అందరికీ అది ఉండాలి. మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేసినప్పుడు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇంగ్లీష్ Sir, English please. Okay. Sir, was it the failure of the government or the police department or lack of coordination between the departments happened yesterday, sir? I explained everything just now. You can go through all those things. You will get all the answers for you. Okay. Sir, English please, sir. 1 minute. Speak about the action taken by the government that was promptly done immediately. What was all done and taken? Yeah, I'm telling you. Good evening to everybody. Today, very bad incident, sad incident happened in foothills of Balaji. We are all feeling very bad about it. Always we are working how to improve the sanctity of Balaji. In the past, so many problems have come. We are correcting everything, starting with prasadam, annadhanam, even cottages, administration, everything. All of a sudden, this incident has happened. This incident also, there is a legacy problem. Never in my lifetime, tokens are given in Tirupati for darshan. For the last 5 years, new practice they have brought. Because of that, yesterday, in one premises, they have kept all these people. There was a panic reaction, and also one woman was fainted. While opening the gates, they didn't take adequate precautions. That was the main reason to trigger this incident. Anyway, we have lost 6 people. I went to the site first. Then I went to hospital. I inquired with all people. I heard one by one what happened. They are the real eyewitnesses. And also I came here. I had one more review. And then by taking all these things, as Chief Minister, I have taken some decisions. It should not repeat in future. One is all 6 members who are all deceased, 25 lakhs each family, and 1 job for that family. That is one decision I have taken in consultation with everybody. And 2 families were severely injured, 5 lakhs each we are giving. All other 33 families, 2 lakhs each we are giving financial assistance. And also tomorrow everybody will have a darshan. After that they will be dropped in their respective houses.
That is one decision. Second decision, knowingly or unknowingly, and also some negligence, all these things. One DSP who was on the spot, one Mr. Ramana Kumar was suspended, and also Harinnath Reddy, Director Goshala, who is in charge of that spot, that premises. We are suspending him. SP Tirupati, JU Gautami, CVSO Sridhar, 3 people who are transferring. And also, third one is this Ekadasi, Vaikuntha Ekadasi, and also 10 days, and also giving tokens in Tirupati. I asked TTD board to review and also involve Agama Panditulu to give correct advice. Is it right or wrong? I have seen only one day, spillover off day, they used to do this Vaikuntha Ekadasi darshan. Our belief is if you have darshan on that day, we will go to heaven. That is our belief. So I asked them to review, they will review. And also I want to streamline totally through Aadhaar, online, offline, not only Ekadasi, regular time also, foolproof darshan, how to make it. And also devotees will come, focus on God, sometimes unnecessarily we will disturb, how to make without disturbance proper darshan. That also we are going to do, if necessary, with artificial intelligence also we will use it. This is another thing I asked them to get it done. And the fourth one is judicial inquiry, to go through all these things. And then I wanted to take some more actions. We should not repeat in future any temple, any place in the state. That is one more decision. Finally, TTD board and the EO executives has to work together. And also they have to synchronize work with civil administration Tirupati. Pilgrims are coming to Tirupati. From here they are going to Tirumala. There is a board, there is an executive officer and also all executives. How to work officials, non-officials unitedly for the better services for the pilgrims, not with their personal agenda. Again I am appealing everybody, Balaji is a very powerful God. Anybody will do anything bad for him, he will punish them during this Janma only, not future Janmas. That is the belief I am having. That is what was happened in the past, what is happening today also. These are all the decisions we have taken. Finally, I am appealing all devotees, all people, all media, don't make it politics. Respect spiritualism, respect sentiments of people. That is what I am appealing. I am not blaming anybody, I am not doing anything here, but at the same time I am appealing everybody. You want to do politics, you do anywhere, but not this center.